నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు ట్రాఫిక్ జామ్లు తెలంగాణ జిల్లాల్లో పొంగుతున్న వాగులు వంకలు అప్రమత్తమైన సర్కార్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న సీఎం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసిన బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఏపీలో నాలా చట్టం రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర పరిశ్రమల స్థాపన స్థిరాస్తి రంగానికి ఇబ్బందులు తప్పుతాయన్న సర్కారు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం వాయుసేన నుంచి రిటైర్ అయిన MiG-21 యుద్ధ విమానాలు చండీగఢ్లో నిర్వహించిన కార్యక్రమంలో వీడ్కోలు పలికిన రక్షణ మంత్రి అధికారులు ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ల ప్రభావంపై నిపుణుల విశ్లేషణ బ్రాండెడ్ పేటెంటెడ్ ఔషధాలపై సుంకాలతో భారత్కు నష్టం ఉండదని అంచనా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో ఇవాళ కురిసిన వర్షానికి రహదారులు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ సహా శివారు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి మాదాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ అమీర్పేట్ రాజేంద్రనగర్ కిస్మత్పూర్ గండిపేట్ శంషాబాద్ అత్తాపూర్ ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది సికింద్రాబాద్ బోయిన్పల్లి అల్వాల్ ప్యాట్నీ పారడైజ్ బేగంపేట ప్రాంతాల్లో కురుస్తున్న వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి మియాపూర్ మంజీరా పైప్లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్లో వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది రాత్రి నుంచే ఎడతెగకుండా వర్షం కురుస్తుండగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు అటు శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించగా పలు విమానాలు దారి మళ్లించినట్లు తెలిసింది వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది వర్షం ధాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది మరోవైపు అల్పపీడనం ఈ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వాయుగుండం రేపు తీరం దాటనుండగా పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్ల హన్మకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోడకూలి ఓ మహిళ మృతి చెందింది సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారిపై నీళ్లు నిలవగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వేర్వేరు జిల్లాల్లో దంచికొట్టిన వానలతో రాకపోకలకు అంతరం ఏర్పడింది సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానలకు పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బెంగళూరులో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడకూలి మందా లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది ఆమె భర్త దుర్గయ్య గాయపడగా మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి 65వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరింది ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఈ పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లాల్సిన వారు అవస్థలు పడ్డారు ట్రాఫిక్ పోలీసులు వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు డ్రైవర్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోకి భారీగా నీరు చేరి కూరగాయల దుకాణాలు నీట మునిగాయి. సంచుల్లో నిల్వ చేసిన కూరగాయలు తడిసి వేలాది రూపాయలు నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా చినుకు పడితే చాలు ఇదే పరిస్థితి తలెత్తుతోందని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మెదక్ జిల్లాలో చెరువులు మత్తళ్లు దూకుతుండగా గుండువాగు ఉధృతికి టేక్మాల్ జోగిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో చెరువులు కుంటల్లోకి భారీగా వరద చేరుతోంది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు నిండుకుండలా మారి అలుగుపోస్తూ ఉండగా జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వరద ధాటికి చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నడికూడ మండలం కంటాత్మకూరు వాగుకు భారీ వరద వస్తూ ఉండగా పరకాల నుంచి అంబాల హనుమకొండ వైపు వెళ్లే వాహనాల్ని దారి మళ్లించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివార్లో గండిపడిన గాంధారి ఖిల్లా మేడి చెరువును కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 పరిధిలోని OCP2 కార్యాలయాల్లోకి వరద చేరింది. వెల్ఫేర్, సర్ఫేస్, మేనేజర్ రూమ్, వర్క్షాపులు, క్యాంటీన్, కార్లు నీట మునిగాయి. భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ 2, 3 ఉపరితల గనుల్లో బొగ్గును తరలించే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు సహా రోజుకు 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాల్ని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు NDRF, SDRF బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ఇవాళ ఉదయానికి 40 అడుగులు దాటి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో భక్తుల్ని నది ఒడ్డునే జాగ్రత్తగా స్నానాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నది వద్ద గజ ఈతగాళ్లను, లాంచీలు, పడవల్ని సిద్ధంగా ఉంచారు. నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల వద్ద మెట్లు, విద్యుత్తు స్తంభాలు మునిగాయి. హైదరాబాద్లో వర్షాల కారణంగా ఇవాళ సాయంత్రం జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 28న బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనున్న మహిళలు, ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నాలా చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దాన్ని సభ ఆమోదించింది. ఈ చట్టం వల్ల భూ మార్పిడికి చాలా ఇబ్బంది అవుతోందని మంత్రి తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపన, స్థిరాస్తి రంగం అభివృద్ధికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అందుకే చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఈ చట్టాన్ని ఈ రద్దు చేయడం కారణాలు అధ్యక్ష, ఎవరైనా కానీ అధ్యక్ష, వ్యవసాయేతర భూమిని నాలా అనుమతి తీర్చుకోవడం కోసం అధ్యక్ష చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఇతర పనులలో కూడా ఉండటం మూలంగా ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్ని కూడా కుంటుపడిన పరిస్థితి మనకు కనపడింది అధ్యక్ష. దీంతో నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రకటించారు అధ్యక్ష. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి చేయుటకు 2006 చట్టం యాక్ట్ 3 of 2006 కింద దాఖలు చేసిన మరియు రద్దు చట్టం అమల్లోకి వచ్చే సమయానికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు అదే చట్టంలోకి నిబంధనల ప్రకారంగా పరిష్కారం పడతాయి అధ్యక్ష. అన్ని అనధికార లేఅవుట్లు కూడా ఆ రద్దు చట్టంలోకి వస్తాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ బేసిక్ వాల్యూ ఆధారంగా ఆ కన్వర్షన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎలాంటి జరిమానా కూడా లేకుండా ఉండే విధంగా 1 సంవత్సరం పాటు వారికి సమయం కూడా కేటాయిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష రద్దు చేయబడిన చట్టం కింద ఉన్న హక్కులు, బాధ్యతలు అలాగే కోర్టు వివరాలన్నీ కూడా విచారణలన్నీ కూడా అవన్నీ కూడా చెల్లుబాటులో కొనసాగుతున్నటువంటి బకాయిలు అన్నీ కూడా ఆ చట్టంలోనే అమల్లోకి వస్తాయి అధ్యక్ష. ప్రైవేటు యూనివర్సిటీలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. 2016లో తెచ్చిన చట్టం ద్వారా ఏపీలో 16 యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత చట్ట సవరణ చేయడంతో వాటి ఏర్పాటు ఆగిపోయిందన్నారు.
యూజీసీ నిబంధనలు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దేందుకు చట్ట సవరణ చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా నాణ్యమైన విద్య పరిశోధనలకు ఆస్కారం ఏర్పడుతుందని వివరించారు. అమరావతిలో లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లోకేష్ అత్యున్నతమైన న్యాయ విద్య అందించడం, లీగల్ అంశాలపై పరిశోధన కోసం ఈ విశ్వవిద్యాలయం ఉపయోగపడుతుందన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచన మేరకు లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అదొక మోడల్ లా యూనివర్సిటీగా భారతదేశానికి తయారైంది అధ్యక్ష. ఇప్పుడేంటంటే అధ్యక్ష ఇలాంటి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదేంటంటే అధ్యక్ష అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తామని జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి వచ్చాక 2 కళాశాలల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు కాలేజీలకు భూములు కేటాయించామని, మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తిలకు త్వరలో భూములు కేటాయిస్తామని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ లాడ్స్, సిఎస్ఆర్ నిధుల్ని అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాల్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు చేపట్టడంపై కమిటీ వేస్తామని, 100 రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న ఒక విద్యార్థి ఫిట్స్తో మరణించడంపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం, కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం, ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప ఇంత పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద 2వ రోజు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఛాంబర్ను ముట్టడించారు. వర్సిటీలో కనీస వసతులు కల్పించాలని, అలాగే వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వర్సిటీ పీహెచ్సీలో కనీస సౌకర్యాలు కూడా లేనందువల్లే మణికంఠ అనే విద్యార్థి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్పెన్సరీలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ లేదు అంబులెన్స్ లో లేకపోయేసరికి డిస్పెన్సరీకి తీసుకెళ్తే డిస్పెన్సరీలో కూడా ఆక్సిజన్ లేదు. తర్వాత కేజీహెచ్కి తీసుకెళ్లారు సార్. కేజీహెచ్కి తీసుకెళ్లిన దారిలోనే తను ఎక్స్పైర్ అయ్యాడు. కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్లే మా ఫ్రెండ్ మణికంఠ ఎక్స్పైర్ అయ్యారు సార్. ఫైట్ చేయడానికి రాలేదు సార్. బేర్ మినిమం డిమాండ్ చేస్తున్నాం. లగ్జరీ అడగట్లేదండి. మెడికల్ ఫెసిలిటీస్, అంబులెన్సెస్, అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్, క్వాలిటీ మెడిసిన్స్ పెంచాలి సార్. వీ నీడ్ అ పాలసీ సార్. మనకి పాలసీ ఇచ్చి మనకి అది రాసి వాళ్ళు చెప్పాలి. మాటల్లో చెప్పేసి రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం,
కాదు సార్, మాకు కరెక్ట్గా వాళ్ళు రాసి ఇవ్వాలి. ఒక పొలిటికల్ ఎఫిలియేషన్ పార్టీస్ తోటో లేకపోతే ఒక యూనియన్స్ తోటో మేము రాలేదు సార్. యాజ్ ఏ లా స్టూడెంట్స్ వీఆర్ డిమాండింగ్ ఫర్ ఏ క్లియర్ కట్ మేనేజ్మెంట్ పాలసీ. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్ ఉండాలి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు డిస్పెన్సరీ కాకుండా మినీ హాస్పిటల్ ఉండాలి. ఒక విద్యార్థి బలికొన్నందుకు మౌలిక సదుపాయాలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ముందర ఏం చేస్తున్నట్టు ఆ సైన్స్ ప్రిన్సిపల్ 4 రోజులు బాగా చేయకపోతే రాజీనామా చేస్తానన్నాడు. ముందు అతను చేయాలి, తర్వాత వీసీ చేయాలి. ఈ అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకంట. ఆక్సిజన్ సిలిండర్ లేని విశ్వవిద్యాలయం ఎందుకండి? మొత్తం యూనివర్సిటీలో ఉన్నవి రెండు అంబులెన్స్. ఆ అంబులెన్స్ లో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, వెయిట్ లేవు. ఎలా? ప్రతి దానికి కూడా ప్రతి సమస్యకి తెచ్చుకొచ్చినా కమిటీలు వేస్తున్నాం అంటున్నారు. కమిటీలు అనేవి పేపర్ మీదే ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో రాలేదు. యూనివర్సిటీలో ప్రతిదీ సమస్యల నిలయమే, విశ్వవిద్యాలయం అంతా కూడా సమస్యల పుట్ట. 6 దశాబ్దాలకు పైగా భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలిచిన MiG-21 యుద్ధ విమానాలు సర్వీసు నుంచి వైదొలిగాయి. చండీగఢ్లోని వాయుసేన స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చివరిసారి MiG-21 ఫైటర్ జెట్ల సముదాయంతో నింగిలోకి దూసుకెళ్లారు. 1965, 1971లో జరిగిన యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన MiG-21 యుద్ధ విమానాలు 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో సత్తా చాటాయి. భారత వాయుసేనలో రష్యా తయారీ MiG-21 ఫైటర్ జెట్ల శకం ముగిసింది. 1960లో వాయుసేనలో చేరిన ఈ సూపర్ సోనిక్ జెట్లకు చండీగఢ్లోని వైమానిక స్థావరంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా బృందం 8000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు. అనంతరం సూర్యకిరణ్ ఏరోబాటింగ్ బృందం చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి. చివరిగా ప్యాంథర్స్ అనే పేరుతో పిలిచే 23వ నెంబర్ స్క్వాడ్రన్కు చెందిన 6 MiG-21 జెట్లతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వింగ్ కమాండర్లు చిట్ట చివరిసారి నింగిలోకి దూసుకెళ్లారు. బాదల్ 3 కాల్ సైన్తో చివరి యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. తేజస్, జాగ్వర్ యుద్ధ విమానాలు కూడా వీడ్కోలు కార్యక్రమంలో భాగమయ్యాయి. లో వైమానిక దళంలో చేరిన MiG-21 స్క్వాడ్రన్కు దిల్బాగ్ సింగ్ నాయకత్వం వహించారు. అప్పటి నుంచి 870కి పైగా MiG-21లు భారత వాయుసేనకు సేవలందించాయి. 1965, 1971లో జరిగిన యుద్ధాల్లో ఈ సూపర్ సోనిక్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. 1999లో కార్గిల్ యుద్ధం సహా 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో సత్తా చాటాయి. MiG-21తోనే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అమెరికా F-16 ఫైటర్ జెట్ను నేలకూల్చారు. సింగిల్ ఇంజన్తో కూడిన MiG-21 యుద్ధ విమానాన్ని నడపడం అంత సులభం కాదని రిటైర్ అయిన వింగ్ కమాండర్లు చెబుతున్నారు. ప్రయాణికుల విమానాలకు ఉన్నంత స్థిరత్వం, భద్రత వీటిలో ఉండవని పేర్కొన్నారు. గత నెలలో చివరిసారి MiG-21 ఫైటర్ జెట్లు రాజస్థాన్లోని బెకనేర్ వైమానిక స్థావరంలో సేవలందించాయి. MiG-21లకు కాలం చెల్లినందున వాటికి వీడ్కోలు పలకాలని భారత వాయుసేన నిర్ణయించింది. ఇటీవల కాలంలో కొన్ని MiG-21లు కూలాయి. MiG-21లను దేశీయంగా రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తేజస్ యుద్ధ విమానాలు వాయుసేనలో సేవలందిస్తున్నాయి. MiG-21 యుద్ధ విమానాలు దేశానికి గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎన్నో వీరోచిత సాహస పోరాటాలకు అవి సాక్షిగా ఉన్నాయని తెలిపారు. MiG-21 కేవలం ఫైటర్ జెట్లు మాత్రమే కాదని భారత్-రష్యా సంబంధాలకు నిదర్శనమని చెప్పారు. 1963లో MiG-21లు వాయుసేనలో భాగమయ్యాయని తెలిపిన రక్షణ మంత్రి దశాబ్దాల పాటు విశేష సేవలందించాయని కొనియాడారు. MiG సూపర్ సోనిక్ జెట్లు కేవలం ఒక్క యుద్ధానికే పరిమితం కాలేదని 1971 నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు తమ పరాక్రమాన్ని చూపించాయని అన్నారు. 1971 का वार भला कौन भूल सकता है। MiG-21 ने पाकिस्तान के साथ युद्ध के दौरान विपरीत परिस्थितियों में जिस दिन ढाका के गवर्नर हाउस पर हमला किया, उसी दिन उस युद्ध के परिणाम की रूपरेखा तय कर दी गई। इसके अलावा भी इसके लंबे इतिहास में अनेक ऐसे मौके आए जब MiG-21 ने अपनी डिसाइसिव कैपेसिटी साबित की है। साथियों, कोई भी ऐतिहासिक मिशन हो, हर बार MiG-21 ने तिरंगे का सम्मान बढ़ाया है। इसलिए यह फेयरवेल हमारी कलेक्टिव मेमोरीज का भी है और हमारे नेशनल प्राइड का भी है और इस जर्नी का भी है जिसमें करेज, सैक्रिफाइस और एक्सेलेंस की कहानी लिखी गई है।
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీతను నిలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమానాన్ని పొందిన మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీఆర్ఎస్ తెలిపింది. చిత్తశుద్ది కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవల్ని గౌరవిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. మద్యం కేసుల నిందితులకు రిమాండ్ను అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్ ఇవాళ ముగియనుండగా ఏసీబీ అధికారులు వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం జైళ్ల నుంచి వారిని కోర్టుకు తీసుకొచ్చారు. బెయిల్పై విడుదలైన మరో 4 నిందితులు కూడా కోర్టులో హాజరయ్యారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న 12 మంది రిమాండ్ను కోర్టు అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న 100% దిగుమతి సుంకాల ప్రభావం భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపైనే ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఉంటుందని, జనరిక్ ఔషధాలపై ఉండదని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ ఐపీఏ పేర్కొంది. భారత ఫార్మా ఎగుమతుల్లో ఐపీఏ మెంబర్స్ వాటా 80% ఉండగా భారత్కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అమెరికాలో తయారీ లేదా రీప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నట్లు ఐపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న ఔషధాలపై పెద్దగా సుంకాల ప్రభావం ఉండదని వివరించింది. 2022లో అమెరికాలో ప్రతి 10 ప్రిస్క్రిప్షన్లలో 4ంటికి భారతీయ కంపెనీల నుంచి ఔషధాలు సరఫరా అయ్యాయి. భారత కంపెనీలు చౌకగా ఔషధాలను ఎగుమతి చేస్తున్నందున అమెరికా ఆరోగ్య వ్యవస్థకు 2022లో $219 బిలియన్ ఆదా అయ్యాయి. 2013 నుంచి 2022 వరకు చూసుకుంటే ఈ మొత్తం $1.3 ట్రిలియన్ ఉంది. భారత్ $30 బిలియన్ విలువైన ఔషధాల్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుండగా వాటిలో $11 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకే వెళుతున్నాయి. ఇప్పుడు బ్రాండెడ్ ఔషధాలపై ట్రంప్ సుంకాలు చేసిన ప్రకటనతో భారత్పై పెద్ద ప్రభావం ఉండనప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అజీం మునీర్ సమావేశమయ్యారు. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. ఏ అంశాలపై చర్చించారనే వివరాల్ని కూడా శ్వేత సౌధం వెల్లడించలేదు. షరీఫ్ బృందం శ్వేత సౌధం చేరుకున్న సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా దాదాపు గంట పాటు పాక్ నేతలు అమెరికా అధ్యక్షుడి కోసం ఎదురుచూశారు. అటు మీడియా సమావేశంలో షరీఫ్ గురించి ప్రస్తావించిన ట్రంప్ ఆయన గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడిని కలవటం ఇదే తొలిసారి. ఈ ఏడాది మేలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్లినప్పుడు ట్రంప్ ఆయనకు శ్వేత సౌధంలో విందు ఇచ్చారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు, ట్రాఫిక్ జామ్లు. తెలంగాణ జిల్లాల్లో పొంగుతున్న వాగులు, వంకలు. అప్రమత్తమైన సర్కార్. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న సీఎం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసిన బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్. ఏపీలో నాలా చట్టం రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర. పరిశ్రమల స్థాపన, స్థిరాస్తి రంగానికి ఇబ్బందులు తప్పుతాయన్న సర్కార్. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమం. అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం. వాయుసేన నుంచి రిటైర్ అయిన MiG-21 యుద్ధ విమానాలు. చండీగఢ్లో నిర్వహించిన కార్యక్రమంలో వీడ్కోలు పలికిన రక్షణ మంత్రి, అధికారులు. ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ల ప్రభావంపై నిపుణుల విశ్లేషణ. బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాలపై సుంకాలతో భారత్కు నష్టం ఉండదని అంచనా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.